హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఆనపకాయ కుడుములు చేస్తున్నానండి. ఈరోజు దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనపకాయ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయ ముక్కలు మిక్సీ చేసేటప్పుడే ఇలాచీలు ఒక 4-5 వేసుకున్నానండి. వాటన్నింటినీ కలిపి బాగా కలుపుకోవాలండి. మరి ఇంకా వాటర్ వేయకూడదు. ఆనపకాయ ఉడికే వాటరే చాలు. దాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఈ విధంగా బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలండి. బెల్లం బాగా కరిగాక అప్పుడు పిండి వేసుకోవాలండి. ఇప్పుడు బెల్లం కరిగింది. ఇప్పుడు పిండి వేసుకుంటున్నాను. దీనికోసం తడి బియ్యము ఆరేసి ఎండబెట్టి పిండి చేసుకున్నానండి. ఆ పిండి ఇప్పుడు వేస్తున్నాను. దీనికి ఒక కప్పు వరకు పిండి పడుతుందండి. మనం చూసుకొని వేసుకోవాలి. మరీ పలుచగా ఉన్న కుడుములు అంత బాగుండవు, అలాగా గట్టిగా ఉన్నా సరే బాగోదండి. ఇప్పుడు మనం తీసుకున్న కప్పుడు బియ్య పిండి కరెక్ట్ సరిపోతుందండి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది పాతకాలం నాటి రెసిపీ అండి. మా అమ్మమ్మ వాళ్ళు చాలా ఎక్కువ చేసేవారు. ఎక్కువ గుమ్మడికాయతో చేసేవారండి. గుమ్మడికాయతో ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇలాగే ఆనపకాయతో కూడా చేసుకోవచ్చు. మనకు ఆనపకాయ ఎక్కువగా దొరుకుతుంది కదండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఈ సమ్మర్లో చేసుకుంటే చలవ కూడా చేస్తుందండి. బెల్లం కూడా హెల్త్కి మంచిది కనుక మనం చేసి పిల్లలకి పెట్టచ్చు. ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వాడం కదండి. కొబ్బరి తురుము కూడా చాలా మంచిది హెల్త్కి. ఇందులో మనకు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. ఆ మధ్యలో మనం తింటున్నప్పుడు తగులుతూ టేస్ట్ బాగుంటాయి. ఇదిగోండి, ముద్ద మొత్తం బాగా ఉడికింది. ఇప్పుడు పొయ్యి మీద నుంచి కిందకి దించుకుందామండి. దించాక మిగతా ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. మొత్తం అంతా ఇప్పుడు బాగా కలుపుకొని ఒక దగ్గరగా చేయాలండి. అంచులకున్నది కూడా ఒక స్పూన్తో దగ్గరికి తీసుకోవాలి. మొత్తం దాన్ని అంతా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్ అయితే చూస్తున్నారు కానీ ఎక్కువ మంది వీడియోస్ అయితే చూడట్లేదండి. మీరు వీడియోస్ చూడండి. ఇంకా మంచి వంటలు ఉన్నాయండి, అవన్నీ చేసి పెడతాను. ఎవరు చూడట్లేదు, నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. తక్కువ ఆయిల్తో అప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసే వంటలు చాలా వరకు ఉన్నాయండి. ఇలాంటి రెసిపీస్ మీరు అందరూ చూస్తే తప్పకుండా పెడతాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. అరిటాకులు నీట్గా కడిగి ఆ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు అందులోని ముద్ద పెట్టి ఎలా చేయాలో చూద్దాము. వీటిని విస్తరాకుల్లో కూడా వాటి పుల్లలు ఉంటాయి కదండి, తీసి మనం ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు. మర్రాకుల్లో కూడా చేసుకోవచ్చండి. నాకు అందుబాటులో ఉన్నాయి, అరిటాకులు ఉన్నాయి కనుక అరిటాకుల్లో చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రెష్ చేస్తే చూడండి ఇలా అవుతాయి, అప్పల్లా రెడీ అవుతాయి. వాటన్నిటిని వదర పెట్టుకున్నాక మిగతా ప్రాసెస్ చూద్దాము. అరిటాకులు కూడా హెల్త్కి మంచిది కదండి. దాని ఫ్లేవర్ కూడా వచ్చి మనకి మరింత హెల్త్ బాగుంటుంది. ఇది పూర్తిగా హెల్తీ రెసిపీ అండి. ఎవరైనా పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ తినొచ్చు. మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో అడుగున వాటర్ వేసి అది గుర్తు పెట్టుకున్నానండి. దాని మీద ఇవన్నీ లైన్గా పేర్చుకోవాలి. మీరు ఈ వంటకం తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్స్ కూడా చేయండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకున్నామండి. దీన్ని ఒక 15 నిమిషాల పాటు ఉడికిస్తే చాలండి. మనం ఇంకా చూడనవసరం లేదు, చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఉడికాయో లేదో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇవి తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ అండి.